పహల్గాం దాడిపైన పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చ చాలా హాట్గా జరుగుతూ ఉంది. 16 గంటలు ఆ అంశంపైన చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో విపక్షాలు నిన్న బలమైన దాడికి దిగాయి అధికార పక్షం పైన. పహల్గాం దాడి ఘటన వ్యవహారం అలాగే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో వీటన్నిటిపైన పార్లమెంట్ నిన్న అట్టుడికింది. అటు అధికార పక్షం ఇటు విపక్షాలు పోటాపోటీగా ఒకరినొకరు నిందించుకునే ప్రయత్నం చేసినాయి. సరిగ్గా పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాతనే పహల్గాం నిందితులు పట్టివేత కాల్చివేత కార్యక్రమం కూడా సాగిపోయింది. ఆపరేషన్ మహాదేవ్ అక్కడనేమో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ పార్లమెంట్ కొనసాగుతూ ఉంది ఇప్పుడు. దానిపైన నిన్న రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో చాలా గట్టిగా ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చిండు. నిజంగా నరేంద్ర మోడీ గారికి దమ్ముంటే డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెప్పిండు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన సీజ్ ఫైర్ చేసింది తానే అని చెప్పిండు, అది తప్పు అని నరేంద్ర మోడీ గారు ఈ సభలో ప్రకటన చేయగలుగుతాడా అని చెప్పి రాహుల్ గాంధీ సవాల్ విసిరిండు. ఆ తర్వాత అధికార పక్షం వైపు నుంచి అదే స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరిగినాయి. అసలు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కారణంగానే పాకిస్తాన్ అనేటువంటి ముక్క విడిపోయిందనేది బీజేపీ ఆరోపణ. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం తీసుకునేటువంటి అవకాశం ఉండే, కానీ చేజార్చుకున్న అవకాశాన్ని అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పక్షం విమర్శలకు దిగింది. సో ఇందులో వాస్తవాలేంటి, అసలు మిగిలిపోయిన ప్రశ్నలేంటి, పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందు ప్రశ్నార్థకంగా మారిన కొన్ని అంశాలేంటి, ఇవన్నిటినీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పహల్గాం దాడి జరిగినటువంటి ఘటనలో 4 నిందితుల ఊహా చిత్రాలను వాళ్ళ ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి కీలకమైనటువంటి అంశం, నిన్న మల్లికార్జున ఖర్గే గారు ఒక కీలకమైనటువంటి విషయాన్ని లేవనెత్తింది. ఆయన పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగినటువంటి కరెక్ట్గా 3 రోజుల ముందు ప్రధాని పర్యటన ఉండే ఎక్కడ, కాశ్మీర్లో. ఉండే కానీ సడన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ పర్యటనను రద్దు చేసుకున్నాడు. అసలు ఎందుకు పర్యటన రద్దు చేసుకున్నావు? కారణం ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం? భద్రతా లోపాలు లేదంటే దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పర్యటనకు అధికారులు అనుమతించలేదనేటువంటి ఒక చర్చలు ఏమైతుంది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రధానమంత్రినే అక్కడికి పోని అనేటువంటి భద్రతా బలగాలు పర్యాటకులను ఎట్లా పోనిచ్చినాయి అక్కడికి అనేది మొదటి ప్రశ్న. ప్రధానమంత్రినే అక్కడ భద్రతా కారణాల రీత్యా అక్కడికి పోని అన్నటువంటి అధికారులు పర్యాటకులను అక్కడికి ఎలా పోనిచ్చినాయి అనేది మొదటి ప్రశ్న. ప్రశ్న 1. ప్రధానికి ఇంకా భద్రత ఇవంతా కూడా ఉంటుంది. అసలు యాక్చువల్ పర్యాటకులకు ఇవన్నీ ఏముండయి. అయినా కానీ ఒకవేళ దాడి జరుగుతుందనే ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళనిచ్చిరు అని పర్యాటకులను ఎలా అనుమతించారు? ఇది మొదటి ప్రశ్న. ఇది కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నటువంటి మొదటి ప్రశ్న. దీనిపైన ఇప్పటి వరకు అధికార పక్షం నుంచి రిప్లై లేదు. రెండో అంశం, దాడి జరిగి కొన్ని నెలలు గడుస్తుంది. గడుస్తూ ఉంది. 4 ఉగ్రవాదులు ఈ 4 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇన్ని నెలల కాలం పాటు భారత భూభాగంలో దాక్కోవడానికి అవకాశం ఎట్లా ఏర్పడింది?
ఎలా సాధ్యమైంది? ఇవన్నీ అధికార పక్షం నుంచి విపక్షం నుంచి అధికార పక్షానికి పోతున్నటువంటి ప్రశ్నలు. రెండోది, కాశ్మీర్కు 30 కిలోమీటర్ల దూరంలో ప్రశ్న 3. ఎన్కౌంటర్ జరిగింది. ఈ నలుగురిట్లలో ముగ్గురిని హతమార్చిరని చెప్తున్నారు. హతం. దీంట్లో వీళ్ళని ఎట్లా పాకిస్తాన్ ఉగ్రవాదులుగా గుర్తించారంటే వాళ్ళ దగ్గర పాకిస్తాన్లో తయారైన చాక్లెట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్లో తయారైనటువంటి చాక్లెట్లు ఇన్ని నెలల పాటు నిల్వ పెట్టుకొని తిన్నరు, అక్కడ మాకు దొరికిన ఆధారాలు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. పైపెచ్చు వాళ్ళ ఏంటో డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి అనే మాట చెప్తా ఉన్నారు. అసలు ఈ కాశ్మీర్కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉగ్రవాదులు నెలల కమానం తిష్ట చేసి భారత భూభాగంలో ఉంటే వాళ్ళని ఇప్పటి వరకు మన నిఘా శాటిలైట్లు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇన్ని రోజుల పాటు ఎందుకు గుర్తించలేదు? ఈలోపు ఇంకేదైనా దాడి చేస్తే ఏంది పరిస్థితి? ఇటువంటి అనేక ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. సేమ్ టైం ఇంకొక విషయం ఏం జరిగిందంటే, అఖిలేష్ యాదవ్ ఒక అడుగు ముందటికేసి ఈ ఏదైతే కాశ్మీర్లో మొన్న సోమవారం రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఉంది కదా, ఆ ఎన్కౌంటర్ సరైన సమయంలో కాదు అనేటువంటి కొత్త ప్రశ్నలు లేవనెత్తిండు. నేను పహల్గామ్లో జరిగినటువంటి దాడి విషయంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ మద్దతు ఇస్తా ఉన్నా, కానీ దీనికి కాదు, ఇది కేవలం రాజకీయంగా తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడిన నాటకంగా అఖిలేష్ యాదవ్ వివరించిండు. సో ఏదేమైనప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు 27 సార్లు 29 సార్లు భారత్ సీజ్ ఫైర్కు నేనే ఆపిన అంటుండే ఆయన. తానే ఆపినట్టుగా చెప్పిండు. ఆపరేషన్ సింధూర్లో ఒక రకంగా ఎవరు? డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాట. ఎస్, డొనాల్డ్ ట్రంప్ పదే పదే. ఇంకా విషయం ఏంటంటే, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశము మరో 3 గంటల తర్వాత యుద్ధాన్ని ఆపబోతుందనే మాట డొనాల్డ్ ట్రంపే ట్వీట్ ద్వారా తెలియజేసిండు. ట్వీట్ చేసి పాకిస్తాన్ భారత్ కొట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు యుద్ధం ఆపుతారో డొనాల్డ్ ట్రంప్కి ఎట్లా తెలిసిందనేది విపక్షాల వాదన. దానికి అధికార పక్షం నుంచి ఇప్పటివరకు సమాధానం లేదు. ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చుట్టుముడుతూ ఉన్నాయి. సో మరి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కౌంటర్ ఏంది? ఇక్కడ మనకు సార్ చూస్తే ప్రభుత్వ కౌంటర్. ఈ ప్రభుత్వ కౌంటర్లో ఒకటి, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు, ప్రధానమంత్రి గారు, ఈ నలుగురు చేస్తున్నటువంటి కౌంటర్ ఏంటంటే, ఒకటి, పాకిస్తాన్ ఏర్పడడానికి కాంగ్రెసే కారణం, నెహ్రూయే కారణం. మొదటిది వీళ్ళు. పాకిస్తాన్ ఏర్పడడానికి నెహ్రూ కారణం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక కుమార్ విశ్వాస్ వాడేటువంటి ఒక పాట గుర్తుకొస్తుంది. అంటే నెహ్రూ కాలానికి వెళ్ళిపోయారు వీళ్ళు వెంటనే. అంటే ఇక్కడ దాడి జరుగుతుంటే నెహ్రూ కాలానికి వెళ్ళిపోయారు. దీంట్లో మనం గమనించాల్సి, కుమార్ విశ్వాస్ పాడినటువంటి ఒకటి పాట గుర్తుకొస్తుంది. బ్యాంకు లూట్ కర్ నీరవ్ బాగా సోతా చౌకీదార్, కుజ్బీ పూచో ఏకీ ఉత్తర్ నెహ్రూ జిమ్మేదార్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుందట. అంటే లలిత్ మోడీలు, ఆ తర్వాత వీళ్ళంతా విజయ్ మాల్యాలు బ్యాంకులు లూట్ చేసుకొని పారిపోతే మన చౌకీదార్ ఏమో పంటా ఉన్నాడు, మన దేశ రక్షకుడు నిద్రపోతా ఉన్నాడు. ఏమైందా గట్ల అన్నామంటే దీనికి కారణం నెహ్రూ
అంటారట. అంటే నెహ్రూ కాలానికి వెళ్ళిపోయింది భారతీయ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం డిఫెన్స్లో ఉన్న ప్రతిసారి నెహ్రూని తెర మీదకి తెస్తుంది. ఇక రెండో అంశం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఇందిరాగాంధీ నిర్లక్ష్యం వల్ల కోల్పోయాం, అంటే స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యాం. ఇది రెండో ప్రశ్న భారతీయ జనతా పార్టీ నుంచి. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ దగ్గరకు వచ్చేసారు, నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ దగ్గరకు వచ్చేసారు. ఇక మూడో ప్రశ్న ఏంది అని అంటే, రాహుల్ గాంధీ జవాన్లను అవమానిస్తున్నాడు. వాళ్ళని చంపేసినా కానీ ఇది మూడో ప్రశ్న. అంటే ఈ ప్రశ్నలు ఎక్కడ కూడా పాల్గామ్ ఉగ్రదాడి ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు కావు. ఇది దాడి ఎదురు దాడి మాత్రమే. దీంట్లో సమాధానాలు ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు. సరే, అధికార పక్షానికి తర్వాత విపక్షానికి సమాధానాలు అవసరం లేదేమో, కానీ భారత ప్రజలకు మాత్రం ఇది అవసరం. ఇక్కడ ఎందుకంటే భారత సైన్యం పట్ల వాళ్ళ పరాక్రమ శక్తి పట్ల ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కానీ రాజకీయ నాయకులు భారత ఆర్మీని కూడా తమ అవసరాలకు వాడుకునే విధంగా వ్యవహరిస్తున్నారనేది నిన్న జరిగినటువంటి చర్చ. సో అధికార పక్షం నుంచి ఇవుంటే అటు విపక్షం నుంచి ప్రశ్నలు చాలా బలంగా ఉన్నాయి. నిన్నటి చర్చలో విపక్షం కౌంటర్లకు అధికార పక్షం కొంత దెబ్బతిన్నట్టుగానే అనిపిస్తూ ఉంది పార్లమెంట్లో. ఇది పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం. ఇక ఇంకోటి 42% రిజర్వేషన్. రిజర్వేషన్ విషయంలో నేను ఇదే వేదిక నుంచి ఛాలెంజ్ చేసిన. ఈ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధమని సవాలు విసిరినా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో మనం బాగా గమనించాలి. మంత్రివర్గ సమావేశం 28వ తారీఖు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చలో ఢిల్లీ పోరాటాన్ని తెర మీదకి ఎత్తుకుంది. అగో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం కదా, పాలాభిషేకాలు చేసుకున్నాం కదా గాంధీ భవన్లో, అమలవుతున్నాం ఇంకెందుకు పాలాభిషేకాలు చేసుకున్నాం కదా గాంధీ భవన్లో, అక్కడక్కడ కూడా పాలాభిషేకాలు జరిగినాయి కదా, 42% రిజర్వేషన్ వచ్చేసింది, ఇది ముఖ్యమంత్రి గారి కమిట్మెంటు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కమిట్మెంట్ అని చెప్పి మనం వార్తాపత్రికలలో వార్తలు కూడా పెద్ద పెద్దగానే తాటికాయటువంటి అక్షరాలతో చూసినాం కదా. మరి ఏమైంది? అది అయిపోయినట్టేనా? మళ్ళీ ఢిల్లీకి ఎందుకు కురుకుడు? ఢిల్లీలో ధర్నా చేద్దాం, రాష్ట్రపతిని కలుద్దాం, ప్రధానమంత్రిని కలుద్దాం. ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ చిత్తశుద్ధికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉండే, ఒక టీవీ ఛానల్లో రిజర్వేషన్ల మీద మాట్లాడింది ఉందా? రిజర్వేషన్ల అంశాన్ని ఒకసారి చూస్తే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత తాను ఈ ప్రజల కోసం చేయాలనుకుంటుండు, ఈ అంశాలన్నీ ఒకసారి చూసుకుంటే చాలా ఏదో ఛానల్లో మాట్లాడినటువంటి బయట ఒకటి ఉండే. ఏమంటాడు ఆయన దాంట్లో ఏమంటాడంటే, రాష్ట్రాల చేతుల్లో లేదు అది అసలు రాష్ట్రాల చేతుల్లోకి ఈ రిజర్వేషన్ అంశం తీసుకురాకూడదు, ఎవడన్నా అది అడిగితే జైల్లో పెట్టాలని చెప్పిండు. అంటే రిజర్వేషన్ల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని
మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్య 42% రిజర్వేషన్ కోసం ఫస్ట్ ఏమో బిల్లు, తర్వాత ఆర్డినెన్స్. ఈ బిల్లు ఢిల్లీ లాగింది, ఇది హైదరాబాద్ లాగింది, ఇక్కడ ఆగింది. 42% రిజర్వేషన్ ఏందనంటే మెల్లగా పత్రికల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఏమని 42% సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. సీట్లు ఎందుకు అట్లా రెడీ ఎవరికి కావాలి సీట్లు? బిచ్చం ఎవరికి కావాలి? సీట్ల కోసమా? కాదు కదా. లైవ్ చూస్తున్న ప్రజలారా, ఇప్పుడు 42% రిజర్వేషన్ అంటారు కదా, లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% అంటారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? 160% మంది బీసీలే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు ప్రెసెంట్గా. ఈ 42 ఇయ్యక ముందుకే 42 తర్వాత ఎందుకు లోకల్ బాడీలో 60% మంది ఉన్నారు ఇప్పుడు? ఎందుకు అనంటే లోకల్ బాడీ ఎన్నికల్లో లైవ్ చూస్తున్న ప్రజలారా ఒకసారి మీతోని చర్చకు వద్దాం. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది సరే, నేరం సంగతి చూద్దాం. కానీ చట్టం తీసుకురావాల్సిందన్న మీ లైవ్ చూస్తున్న ప్రజలారా, మీ ఊర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో జనరల్ స్థానంలో బీసీలు పోటీ చేసిర్రా? మీ గ్రామాల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసిరా? దయచేసి ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఏం జరిగిందో ఇంకా ఈ ఇన్డెప్త్కి పోతే మీకు అర్థమవుతుంది. ముగ్గురు పిల్లల నిబంధన తీసేసినట్టయినా ఇంకా తీసేయలేదు, క్లారిటీ లేదు. ఎందుకంటే ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీలంతా రాజకీయాల్లోకి వస్తారు కదా. ఎస్, పోటీ చేసిండ్రు, చాలా చోట్ల చేసిండ్రు. నో అని కొంతమంది, చేసిరని కొంతమంది, చేయలేదని కొంతమంది అభిప్రాయం చెప్తా ఉన్నారు. చేసిరు కదా. అంటే జనరల్ స్థానాల్లో ఎందుకు బీసీలు అక్కడ పోటీ చేయగలిగిరంటే, ఒక గ్రామం, ఒక 1000 మంది జనాభా, 1000 మంది జనాభా ఉన్నారు. ఇది గ్రామ సర్పంచు జనరల్ రిజర్వ్డ్ అంటే అందరు పోటీ చేయొచ్చు. జనరల్ అయింది. జనరల్ అయినటువంటి ఆ 1000 మందిలో ఏమైంది? ఒక 300 మంది ముదిరాజులు ఉన్నారు. ఇక్కడ 300 మంది ముదిరాజులు, ఓ 200 మంది గౌడ్స్ ఉన్నారు, ఇంకో 200 మంది ఏది మన యాదవులు, మిగతా ప్రజలు ఉన్నారు, ఇంకొక 100 మంది ఎస్సీలు ఉన్నారు, ఒక 100 మంది ఎస్టీలు ఉన్నారు. ఇట్లున్నారు అనుకో. ఇక ఇందులో 10-15 మంది వీళ్ళు ఉంటారుగా ఓసీలు. ఈ ఊళ్ళో లెక్క తెలిసిపోయా, మీ 4 ఇళ్ళు లేవు, మీరు ఎట్లా పొడి చేస్తారా అని అంటారుగా. అందుకని ఈడ ఆగిర్రు. అట్లా మనకు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 60%ని 42% రిజర్వేషన్గా రూపుదిద్దాలనేది ఇంకా డేంజర్. అది 42%కి అంటే ఇప్పటికే 60% పోటీ చేస్తా ఉన్నారు. 60%గా 60% అభ్యర్థులు బీసీ అభ్యర్థులు ఉన్నారు. కానీ ఇప్పుడు దాన్ని 42% చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే దీని 42 లేదు, లటపీస్ లేదు. బీసీ ప్రజలారా, మీరు సమాయత్తంగా అండి, మనం రాజకీయంగా దిగాల్సిందే. ప్రతి జనరల్ స్థానం బీసీలదే, అంతే. ప్రతి జనరల్ స్థానం బీసీలదే. జనాభా ఎక్కుంటే మన ఎస్సీలదే, జనాభా ఎక్కుంటే మన ఎస్టీలదే జనరల్ స్థానము, మన మైనారిటీలదే జనరల్ స్థానము. కాబట్టి ఈ డ్రామా ఇది అయిపోయింది. ఢిల్లీలో ధర్నా వచ్చి ఏం చెప్తారు? ధర్నా చేస్తారు, ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలుస్తారు, బిల్లు పెట్టుకొని డిమాండ్ చేసి నెక్స్ట్ అంతే. ఇక ఏమీ లేదు. మీరు రాసి పెట్టుకోండి. ఇవ్వాలని చెప్పే మాట, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని తన ప్రయత్నాలన్నీ చేసింది. కానీ వాళ్ళ ఇంట్లో పీనుగెల్లా వాళ్ళు చేయనిత్తలేరని వాళ్ళ మీదకి బట్టగాలు చేసి
మేము వస్తున్నాం ఎన్నికలకన్నా వస్తారు అన్నట్టు. బీజేపీ ఎట్లా వస్తారు? 42% ఇచ్చి వస్తామని చెప్తారు. ఇదివరకు 60 ఉండే, ఇదివరకు 60 జనరల్ స్థానాల్లో కలిపి 60 ప్లేస్లలో 160 ప్లేస్లలో బీసీలు ఉన్నారు. ఇదో డ్రామా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి చెప్తా ఉన్నా బంజేరి డ్రామాలు నేను మొదటి నుంచి చెప్తానున్నా. చెప్తావా ప్రజలకు వాస్తవం చెప్పమని చెప్పిన మీరు డాంబికాలకు పోయిరు. చేస్తాం చూస్తామని ఈ ప్రజలందరినీ నమ్మగడతా ఉన్నారు. మంత్రివర్గ సమావేశం అయితే 3 బీసీలను మంత్రులను కూర్చుండబెట్టి నువ్వు మాట్లాడించినప్పుడే మీ చిత్తశుద్ధి అర్థమైపోయింది. అవును, ప్రెస్ మీట్ పెడితే ఎవరు మాట్లాడాలి? ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా దీనిపై. నువ్వు మాట్లాడినవి ఇంత గొప్ప చారిత్రాత్మక మంత్రివర్గ సమావేశం కదా. అంటే దీన్ని బట్టి మీ చిత్తశుద్ధి అర్థమైపోయింది. బీసీ ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ మనకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల గురించి కాదు మేము ఆలోచించేది. ఆల్రెడీ ఆడ 60 తీసుకుంటున్నాం, మీరు పెద్దగా ఇచ్చేదేం లేదు రెండోసాడ. కానీ విద్యా ఉద్యోగాలలో ఈ 42 వస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం మాది. 42 కాదు, మేము 60 తీసుకోవాల్సిన వాళ్ళం 60 తీసుకునే టైంలో తీసుకుంటాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన 42 విద్యా ఉద్యోగాల విషయంలో కావాలి. మీరు ఆర్డినెన్స్లో విద్యా ఉద్యోగాలు అనేటువంటి అంశాలు మెన్షన్ చేయకుండా లోకల్ బాడీ అంశాలు మెన్షన్ చేసి జనం చెవులో పువ్వులు పెట్టాలని చూస్తూ ఉన్నారు. బీసీ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా కనిపిస్తూ ఉంది. రేపు ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఇంకొక ఆయన ధర్నా చేద్దామంటుడు, ఒక ఆయన ఆమరణ నిరాహార దీక్ష అంటా ఉన్నారు. అమ్మ, తెలంగాణ ఉద్యమం కోసం 1200 మందిమి మా వర్గాల నుంచి చచ్చిపోయినాం. బీసీ ఉద్యమం కోసం ఎవరైనా ఆత్మ బలిదానం చేస్తేందుకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వస్తే ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక చాలు మా సావులు చాలు, వెల్కమ్. ఇక చాలు మాకు ఆ సావులు చాలు. ఎందుకంటే గతంలో 9 ఏళ్ళు ఒక ఆయన దీక్ష చేసి 9 ఏళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళిండు, 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇక మళ్ళేందో కథ. రైట్ నాయన, ఇక చాలు మీ డ్రామాలు చాలు. ప్రజలంతా పసిగడుతూనే ఉన్నారు. ప్రజలారా, మనకు విముక్తి ఒక్కటే, అధికారం వస్తేనే మనకు విముక్తి. ఈ బిచ్చమేసుడు మీకు ఇస్తున్నాం, దానం చేస్తున్నాం అన్నట్టుగా, వీళ్ళేదో వీళ్ళ తాతల సొమ్ములు అమ్ముకొచ్చినట్టుగా వీళ్ళు యాక్టింగ్ చేసుకుంటా ఈ డ్రామాలు బంద్ చేయరి నడవై. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు పార్టీ పెడుతున్నారని తెలవగానే నా పైన హత్యాయత్నం జరిగింది. ఇవాళకి 18 రోజులే ఒక్కరిని అరెస్ట్ చేయని పోలీసులు చరిత్రకెక్తా ఉన్నారు. ఇప్పటి వరకు నా మీద హత్యాయత్నం చేసిన వ్యక్తులు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అందరి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, ఫుల్ కావాలంటే ఏమంటే అవి ఇస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన పైన దాడి చేసిన వాళ్ళు తర్వాత పక్కకు పెడితే కనీసం మరి పోలీసుల పైన దాడి చేసిన పైన కేసులు పెట్టినరా అంటే అది లేదు. మీ పోలీసు వాళ్ళని కొడితే కూడా పోలీసు వాళ్ళు కేసు పెట్టుకోలేనటువంటి దరిద్రమైన రాజకీయ ఒత్తిడికి లోనైతా ఉన్నారంటే షేమ్. విజువల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అడ్రస్లు కూడా ఇస్తాం మీకు కావాలంటే. ఇన్ని అంటే అన్ని ఉన్నాయి. మీ మీద అటాక్ చేసి 18 డేస్ అవుతున్నా ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే అసలు కేసీఆర్ గవర్నమెంట్కి ప్రెజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి డిఫరెంట్ ఏముంది అన్న అసలు అని చెప్పని అంటా ఉన్నారు. బాయ్ సాబ్, తీన్మార్ మల్లన్న సరే ఈ రాజకీయాలు డిమాండ్ చేసి ఓహో అంటే ఓకే, కానీ రాజకీయ పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదురుతా ఉన్నాయి. మీరు ఎన్ని చేసినా రాజకీయ పార్టీ వస్తుంది. రాజకీయ పార్టీతోనే మేము రాజకీయాల్లోకి బీసీల బలమైన శక్తులుగా ఎంటర్ అవుతా ఉన్నాం. మీరు ఏమన్నా చేసుకోవాలి. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సాగర్ 26 గేట్లు ఎత్తిన అనంతరం విద్యుత్ దీపకాంతులు నాగార్జున సాగర్ హొయ్యలు కనిపిస్తూ ఉన్నాయంటూ ఒక వార్త. నిన్న ఇక్కడ సాగర్ సంబరం గేట్లు ఎత్తి నీరు విడుదల చేసిన మంత్రులు కృష్ణమ్మకు సారె సమర్పిస్తున్న మంత్రి ఉత్తమ్ లక్ష్మణ్ అంటూ ఒక వార్తను చూస్తాను. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేది ఉంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అలిగి వెళ్ళిపోయిందట. బేగంపేట ఎయిర్పోర్ట్కి 9 గంటల వరకాల రావాలి, వెంకరెడ్డిని రమ్మన్నాడట. తర్వాత అడ్లూరు లక్ష్మణ్ని 9 గంటల వరకు రావాలి, మనం వెళ్ళిపోవాలని చెప్పిందట. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10 గంటల దాకా రాలేదట. సో మరి మమ్మల్ని 9 గంటలు రాకమంటే నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి కొద్దిగా 1-2 బూతులు తిట్టుకుంటూనే పోయిందట. నేను రానుపో అని చెప్పి అలిగి వెళ్ళిపోయిందట కోమటిరెడ్డి వెంకట. అది రామచంద్రరావు మాట్లాడింది. ఆయన వీళ్ళిద్దరి మధ్యలో కంబము తర్వాత ఈ నేతల మధ్యలో కొట్లాట అవుతుందని మాట్లాడుతుంది ఆయన రామచంద్రరావు. ఈ బీజేపీ నేత రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం నేతలు నల్గొండ నేతలతోనే తలకాయ నొప్పి ఉందనే మాట చెప్తాను రేవంత్ రెడ్డికి ఉందని. రైట్, ఇక్కడ
హెలికాప్టర్ పంచాయతీ. ఈ హెలికాప్టర్ ఏంది? ఈ హెలికాప్టర్ ఏమనుకన్నా అమ్మనన్న అమ్మురి, లేకపోతే ఏమనుకన్నా ఇచ్చేరి. ఈ హెలికాప్టర్ లొల్లి మామూలు లొల్లి కాదు. నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా. నేను గీడికి హెలికాప్టర్ ఎందుకు? నాగార్జున సాగర్ కాదా ఇది వరకు శ్రీకాకుళం దాకా బండ్ల మీద పోయిరు. ఎస్ అవును, కర్లనే పోయిరు. ఈ నాగార్జున సాగర్ కు ఏది హెలికాప్టర్లు వేసుకపోయి ఈ భువనగిరికి హెలికాప్టర్. మొన్న ముఖ్యమంత్రి గారు అయితే ఈ బేగంపేటకేని మొన్న మా మండలానికి 35-40 కిలోమీటర్లు ఉంటుంది, ఆడికి హెలికాప్టర్ వేసుకొని వచ్చిండు. ఈ హెలికాప్టర్తో వచ్చింది బాధ తెలంగాణ రాష్ట్రంలో. ఈ హెలికాప్టర్ నా ఆర్ఎన్బికి సంబంధించిందని ఆయన అంటాడు, నా దాంట్లో నన్ను ఎక్కనియారా అండి. ఈ హెలికాప్టర్ పంచేది ఏందో ఎవరికి అర్థమవుతుంది. నిన్న జరిగింది సాగర్లో నీళ్లు విడుదల చేశారు. 3-2-1 కొనసాగుతున్న జిఎస్ఎల్వి F-16 కౌంట్డౌన్. నేడు నింగిలోకి వాహక నౌక కక్షలోకి నైసార్ ఉపగ్రహం ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇది అత్యంత కీలకమైనటువంటి ఉపగ్రహం. ఈ నైసార్ ఉపగ్రహం అనేది ఏది అటు నాసా ఇటు మన ఇస్రో కలిసి సంయుక్తంగా రూపొందించినటువంటి ఈ నైసారు మంచు పర్వతాలు కరిగేటువంటి విధానము, చాలా ఇన్డెప్త్ అయినటువంటి రిజల్యూషన్ తోటి వాటిని పరిశీలిస్తుందట. అది అత్యంత కీలకమైనటువంటి ప్రయోగం అని చెప్పి, అత్యంత ఖరీదైనది కీలకమైంది. సాయంత్రం 5:40 పోతుంది పైకి. రైట్ గా ఇక మొక్కే కదా అని ఏదో ఒకటి నాటొద్దు. మొక్కలు నాటడం అంటే తంతు కాదు, అదో యజ్ఞం. సరైన చోట సరైన వృక్ష జాతులను పెంచితేనే మంచి ఫలితాలు వస్తాయి. కానీ చాలా చోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలను పెంచుతున్నారు. అవి ఫలించి పుష్పించి పచ్చగా కనిపించిన పర్యావరణానికి మాత్రం చేటు చేస్తున్నాయి. మనమైనటువంటి మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని అరికట్టుదామని చెప్పేసి అంటున్నారు. ఏ మొక్కలు పడితే ఆ మొక్కలు పెంచు అడమని అని తీసుకొచ్చి పెడుతున్నారు ఆ రోడ్డు మధ్యలో. దాంతో ఉబ్బసం వ్యాధి వస్తుంది అట. ఇప్పుడు అదేదో ఏ మొక్కలు అంటారు, అదేదో ప్రత్యేకంగా ఉంది, కార్బన్ ఏదో మొక్క ఉంది, దాంతో మొత్తం ఏదో ఉంటారు. అయితే ఈ అయ్యా రామోజీరావు గారు మీకు తెలుస్తలేదు, ఆడాడా ఈ అడమైన మొక్కల కంటే ఆ గంజాయి మొక్కలు మంచిదని పెంచుతా ఉంటే మనం గడికోసారి పట్టుకపోతా ఉన్నారు. ఏంటంటే మన చెట్లు చుట్టుపక్కల ఉండేటివి పెంచాలంటే, అంటే ఈ వాతావరణానికి అనుకూలంగా అసలు చెట్లు పెంచుడు కాదా? ఈ భూమి మీద ఆల్రెడీ చెట్లు ఉండే దాన్ని నరికినోడు ఎవడు? అంతే. వేప తర్వాత సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు. ప్రపంచం యావత్తు భారత్కు బాసటగా నిలిచింది. సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒక్కటే. పార్లమెంట్లో ప్రధాని మోడీ సుదీర్ఘ సమాధానం. కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చిందని చెప్పి రాహుల్. ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే ఇతర విపక్ష నేతలు. రోజంతా వాడివేడిగా చర్చ. మన బలగాలు చేసిన దాడితో పాక్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. ఉగ్రదాడి కుట్రదారులు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొన్నేళ్ల పాటు మర్చిపోలేని పాఠం నేర్పించాం. ఐరాసాలో పాక్కు మద్దతుగా 3 దేశాలే మాట్లాడాయి. మిగిలిన ప్రపంచమంతా మనకి అండగా నిలిచింది. కాంగ్రెస్ అలా చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటా ఉంటే, మే 7 అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని, 1:35 పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దయాదితో చెప్పామన్నారు. పాక్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పగానే చెప్పారు. అరగంటలోనే లొంగిపోవడం అంటే ఇదే అని చెప్పి ఇక్కడ మే 7 అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ ప్రారంభమైంది. 1:35 పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిండట. చేసి మేము సైనికులు లేని ఏదో అట్లా మీద అట్లా పేల్చిపోతాం, మాకేం యుద్ధం చేయాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పిరట. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ లేవనెత్తింది. హింట్ ఇచ్చినట్టే పాకిస్తాన్కి అనేది ఆయన. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని, ఆపరేషన్ సింధూర్ను ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం నుంచి దేశానికి మద్దతు లభించినా కాంగ్రెస్ మాత్రం దేశ సైనికులను శౌర్య పరాక్రమాలను అండగా నిలబడడం లేదని విమర్శించారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్లపై లోక్సభలో 2 రోజుల్లో 19 గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ఆయన 102 నిమిషాలు మాట్లాడారు. అంతకుముందు విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యంగా భద్రతలో, విదేశాంగ విధానంలో వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించాయి. నిన్న చాలా విషయాలు నరేంద్ర మోడీ గారు 1 గంట 2 నిమిషాల సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో ఆయన చెప్పిండు. అయితే చెప్తూ పాకిస్తాన్ను ఎన్ని రకాలుగా కట్టడి చేసినాం, పాకిస్తాన్ను ఎన్ని రకాలుగా దెబ్బతీసినాం అనేటువంటి అంశాలు కూడా ఆయన చెప్పిండు. అసలు పాకిస్తాన్కు పైసలు పుట్టకుండా చేసినాం అనేటువంటి మాట ప్రధానమంత్రి గారు చెప్పిండు. వాస్తవమేనా ఇదంతా అంటే కాదు. ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాటల్లో నిన్న కొన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నాయి.
విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ యుద్ధం తర్వాత తగ్గింది, స్థిరీకరించబడ్డది. IMF నుంచి నిధులు వచ్చినాయి, ఆసియా డెవలప్మెంట్ నుంచి సంస్థ నుంచి నిధులు వచ్చినాయి. పాకిస్తాన్కు నిధులు ఎక్కువ వచ్చినాయి ఇంకా యుద్ధం తర్వాత. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో. దానికి సంబంధించినటువంటి నివేదికలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ ఫైనాన్షియల్గా పాకిస్తాన్ గారు ఏదన్నా విషయాన్ని దాస్తురా ఏందనేది ఒక డౌట్ వస్తూ ఉంది. ఇక ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి. 25 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించండి. తాగునీరు, మురుగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. రానున్న 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరాన్ని అందంగా, ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్ పారిశుద్ధ్యం అనేటువంటి అంశాల మీద మాట్లాడిండు. ఒక్క హైదరాబాద్లో సరే, మిగతా పర్యావరణం విషయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనం కొంత బెటర్ ఉన్నాం. కాకపోతే ఏంటంటే రాజస్థాన్, కర్ణాటక, ఇంకొక 2 రాష్ట్రాలు టాప్ 4లో ఉన్నాయి. తెలంగాణ అందులో లేదు. అట్లని చెప్పి కింద కూడా లేదు. హైదరాబాదు మురుగునీటి వ్యవస్థను కనుక ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో మూసి బారేదే హైదరాబాద్ జనం తానం చేసి మూత్ర విసర్జన చేస్తేనే మూసి వారుతుంది. మూసీలో 60% నీరు ట్రీట్ కాకుండా, అంటే శుద్ధి చేయకుండా మూసీలో వదిలిపెడుతున్నటువంటి నీళ్ళు 60% నీళ్ళు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ నుంచి 1927 మిలియన్ లీటర్స్ డ్రైనేజ్ ఒక రోజుకు బయటికి వచ్చేటువంటిది. ఇంత డ్రైనేజ్ బయటకు వస్తే మనం ఎంత శుద్ధి చేయగలుగుతున్నామంటే 700 MLDని శుద్ధి చేయగలుగుతున్నాం. మరి మన కాడున్న STPలు ఇంతే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 39 STPలు, 39 STPలు ఏర్పాటు చేసి ఈ సామర్థ్యాన్ని మరో 1200 MLD సామర్థ్యాన్ని పెంచి తద్వారా దీన్ని మొత్తానికి రీచ్ అవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే విషయం ఏంటంటే జనాభా పెరుగుతుంది. ఈ 39 STPల ద్వారా కూడా వచ్చేటువంటి సామర్థ్యం రేపటి అవసరాలకు సరిపోయేది కాదు. ఈ తాత్కాలికంగా ఇప్పుడు మందం పుటపుటాలను దంచి పోసుకున్నట్టు, పుండు మీద పుటపుటాలను చల్లి పోసుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. ఏ పూట కాపూట కార్యక్రమే. శాశ్వత పరిష్కారం మాత్రం లేదు. అప్పట్లో నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజీ వ్యవస్థ తప్ప అదనంగా డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోగా ఉన్న డ్రైనేజీలు నాలాలను కబ్జా పెట్టి మొత్తం డ్రైనేజీ వ్యవస్థను అస్తావ్యస్తం చేశారు. మూసీలో 60% నీరు శుద్ధి చేయకుండా పంపిస్తున్నటువంటి నీరు, అనేకమైనటువంటి పరిశ్రమలు, వ్యర్థాలు ఇవన్నీ కూడా దీంట్లోకే పోతా ఉన్నాయి. ఈ STPల ఏర్పాటు ద్వారా కొంత శుద్ధి చేయొచ్చు, కాకపోతే శాశ్వత పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో తాత్కాలిక అవసరాన్ని తీర్చే విధంగా నిన్న చర్చ జరిగింది. అది శాశ్వత అవసరాలు తీర్చే విధంగా ఏదైనా చర్చ ఉంటే చేయండి. దానికి మూసీ ప్రక్షాళన సమంజసము, మూసీ ప్రక్షాళనే చేయాలి అని అనుకుంటే మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా ఎక్కడ చేయాలి మూసీ ప్రక్షాళన? అక్కడ కాదు, ఈ హైదరాబాదు నుంచి ప్రక్షాళన చేయబడ్డటువంటి నీళ్లు పోతే మనం ఎక్కడ కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు, అవసరం లేదు. ఇక ఇక్కడనే మంచి నీళ్ళు పంపిస్తే
అంటే మీ నెట్టింటి ఖాతాలు భద్రమేనా? సైబరాసురులకు తాళం ఇవ్వద్దంటున్న నిపుణులు. కొన్ని జాగ్రత్తలతో సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితం. సెట్టింగ్ ప్రైవసీ, ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్, అబౌట్ ఆప్షన్లో మై కాంటాక్ట్ను మాత్రమే ఎంచుకోవాలన్నట. ఏమేం చేయాలి? వాట్సాప్లో ఏం చేయాలి, ఫేస్బుక్లో ఏం చేయాలి, ఇన్స్టాలో ఏం చేయాలి, ఇవన్నిటిని కూడా మనం ఈ నెట్టింటి ఖాతాలు భద్రమేనా అని చెప్పి ఆన్లైన్లో ఎవరన్నా ఏమంటున్నా సైబరాసురులకు తాళం ఇవ్వద్దంటున్న నిపుణులు. తాళం ఇస్తా ఆడేవాడు. సార్ ఫోన్ చేసి, సార్ మేము సైబర్ క్రైమ్ చేసేవాళ్ళం సార్, కొద్దిగా మీ పాస్వర్డ్ కూడా చెప్తారంటే, అయ్యో రాసుకో బాబు మీ దయా, ఎన్ని రోజులు కనిపించక అని ఇస్తా ఆడేవాడన్నా. దొంగలు అలా దొరబడి పుంజుకపోతా ఉంటారు. బనకచర్లను ఎట్టి పరిస్థితులను నిలువరించాల్సిందే. రైతుల కోసం రాజీ లేని పోరాటాలను ఉధృతం చేయాలి. పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం. భరాసా అధినేతతో కేటీఆర్, హరీష్ రావు భేటీ. దానికి భరాసా అధినేత ఇవన్నీ ఎందుకు? తండ్రితోని కొడుకు భేటీ అని రాస్తే అయిపోయాయి, అంతే. తండ్రితోని మామతోని అల్లుడు భేటీ అని రాస్తే విడిచిపోయాయి. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని భరాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును తలపెట్టిందంటూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎందుకు అయితే నాకు ఒక ఆయన కథ పంపించిండే, ఏది అర్ధాయిస్తో చచ్చిపోయినటువంటి వాళ్ళది ఉందా అనితానా? అరే అది ప్రవీణ్ ప్రవీణ్ నారగోని పంపించాడు. ఒకసారి మళ్ళీ పంపమని చెప్పు. అయితే ఆ కథ ఎట్లుందంటే, కేసీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమంలో మనకు ఒక కథ చెప్పిండు. ఏమనంటే, సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకపోయిండు కదా లంకకు. లంకకు ఎత్తుకపోయినటువంటి సమయంలో సీతమ్మ వారిని తీసుకొచ్చే క్రమంలో రాముల వారు బాణం వేస్తే ఆయన రాక్షసులన్నీ చచ్చిపోయినాయట. రాక్షసులన్నీ చచ్చిపోతే అడ్డం తిరిగినాయట. మళ్ళీ రాక్షసులు సీతమ్మని తీసుకొని వస్తుంటే, అయ్యా నువ్వు చంపినవు, నీ బాణాన్ని గౌరవించి మేము చచ్చిపోయినాం, మరి నేను చచ్చిపోతే అటు అందరిని చంపితివి, రావణుని అందరిని వచ్చిందా అయ్యో పంపించిందా? అయ్యో చూడండి, శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయారు. సీతమ్మను ఇడిపించక రావడానికి యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని వస్తూ ఉంటారు. అర్ధాయుషుతో చనిపోయిన రాక్షసులు శ్రీరామునికి ఎదురు తిరిగి, అయ్యా మీరు వేసిన రామబాణంను గౌరవించి మేము అర్ధాయుషుతో చనిపోయాం, మరి మిగిలిన మా అర్ధాయుషు సంగతి ఏంటి అని అడుగుతారు. అప్పుడు శ్రీరాముడు వారితో ఇలా అంటాడు, కలియుగంలో ఊరుకో నలుగురు చొప్పున పుట్టి ప్రజలను వీక్క తినండి అని వరమిస్తాడు. అలా పుట్టినటువంటి వాళ్ళే ఇప్పుడున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు. కొద్ది దూరం పోయిన తర్వాత రామునికి రావణాసురుడే ఎదురవుతాడట. ఇదే వార్తలో, ఇదే కథలో కంటిన్యూషన్. కొద్ది దూరం పోయిన తర్వాత రామునికి రావణాసురుడు ఎదురవుతాడు. మరి నా సంగతి ఏంటి, నేను లంకకు రాజును కదా, నాకు కూడా ఏదైనా వరం ఇవ్వని అంటాడట. అప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడితో ఇలా అంటాడు, కలియుగంలో తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతావు, గారడి మాటలతో తెలంగాణ ప్రజల రక్తం దాగుతూ అక్రమ సంపాదన పోగేసుకుంటావు, నీతో పాటుగా నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుళ్ళు అధికారాన్ని అనుభవిస్తూ దోచుక తింటారని వరమిస్తాడు. అట్లా పుట్టినటువంటి రావణాసురుడే కేసీఆర్. రావణాసురుడు కొడుకే మేఘనాథుడు కేటీఆర్గా పుట్టాడు. అప్పటి శూర్పణకే ఇప్పటి కవితగా పుట్టింది. ఆనాటి మారీచుడే నేటి హరీష్ రావు. ఇక లంకిని ఎవరో మీరే చెప్పండి అని చెప్పి నిన్న సోషల్ మీడియాలో ఎవరో పంపిరయ్యా. కేసీఆర్ పిట్ట కథకు ముగింపు కార్యక్రమాన్ని ఇచ్చారు. ఇక్కడ బనకచెర్లను ఎట్టి పరిస్థితిలో నిలవరి. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటే ఇటు బనకచెర్ల అయ్యేది, అటు రాయలసీమకు రతనాల సీమ నీల భాగం పోయేది. కేసీఆర్ ఇక అన్యమిండు తెలంగాణ నీళ్లను, తెలంగాణ పంచభూతాలను అమ్ముడు ఒక్కటే మిగిలిండే. ఇక ఆ టైంకు దిగిపోయిండు దొర. ఆయన పిట్ట కథ ఏంటంటే, ఆయన పిట్ట కథ కూడా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఏం పిట్ట కథ అంటే ఈయన చెప్పిండు కదా, అంటే అక్కడక్కడ రాక్షసులు మిగిలి, అయ్యా మా సంగతి ఏంటంటే, ఏంట్రా టెన్షన్ పడకూరు, మీరు కలియుగంలో మీరు ఉడతారు, ఆ ఊరుకో నలుగురు ఉడతారు, ఊరుకో నలుగురు ఉట్టి ఆ మొత్తం ఆగం చేస్తారు, మీరే వాళ్ళని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు. అసలు కథకి ఇది. డిఎస్సి 2003 ఉపాధ్యాయులు పాత పెన్షన్ అర్హులే, తీర్పు వెలువరించిన హైకోర్టు. డిఎస్సి 2003 ఉపాధ్యాయులు పాత పెన్షన్కు అర్హులే అని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది.
మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా, మనం పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పినాం కదా, ఎందుకు తీసుకురాలేదు మనం ఇప్పటిదాకా? ఏమైంది పాత పెన్షన్ విధానం? మనం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాం పెన్షన్ విధానాన్ని. 2004 కంటే ముందు వాళ్ళకే వర్తిస్తుంది అసలు యాక్చువల్గా ఇప్పుడు పెన్షన్, పాత పెన్షన్ విధానం. ఆ తర్వాత వాళ్ళకి వర్తించట్లేదు. వర్తింపజేస్తామని చెప్పిండ్రు, హామీ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పిర్రు, ఏమని? మేము పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పిర్రు. ఇప్పటిదాకా దాని మీద కుయ్యలేదు కాయలేదు. మళ్ళా నా జోక్యం లేకుండే భారత్ పాక్ యుద్ధం కొనసాగేది అని చెప్పి ట్రంప్ పాత పాట పాడిండట. నేనే ఆపా, నేనే యుద్ధాన్ని ఆపా అని చెప్పి ట్రంప్ అంటా ఉంటే ఆఖరికి కాలింగ్ బెల్ టోన్ కూడా అదే పెట్టాడట, నేనే ఆపా అని చెప్పి. రైట్, ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నాగార్జున సాగర్ 26 గేట్లు ఓపెన్. 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో తెరుచుకున్న గేట్లు. దిగువకు 2,48,253 క్యూసెక్ల నీటి విడుదల. మంత్రి అడ్లూరితో కలిసి గేట్లు ఎత్తిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఆధునీకరిస్తామని వెల్లడి. వైర్లు వీర్లు ప్రాబ్లం అవుతుంది. గేట్లు ఎత్తడం కూడా ఒక కార్యక్రమమేనా? ఏదో ఎత్తి పోతా ఉంటాయి. దాని కట్టుకొస్తే ఇప్పుడు అధికారులు ఇంకా కట్టుకొచ్చిపో అంటే వస్తాడు, దానికి హెలికాప్టర్ వేసుకొని పోయి కార్యక్రమం ఇంత వేస్ట్ ఖర్చు ఇదంతా. ఆపరేషన్ సింధూర్తో పాక్ మెడలు వంచినాం, మనం కొట్టిన దెబ్బ కాళ్ళబేరానికి వచ్చింది. ప్రధాని మోడీ యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడు చెప్పలేదు. జేడీ వాన్స్ ఫోన్ చేసి పాక్ భారీ దాడి చేస్తుందన్నారు. అదే జరిగితే ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పా. ఆపరేషన్ సింధూర్కు ప్రపంచమంతా మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం మన వీర జవాన్లను సపోర్ట్ చేయలేదు. మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు మిసైల్తో సత్తా చాటం. పాక్ మిలిటరీ స్థావరాలు ఇంకా ఐసీలోనే ఉన్నాయి. టెర్రర్ మాస్టర్ మైండ్లకు ఇప్పటికీ నిద్రలేని రాత్రులే. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు సమాధానంగా ప్రధానమంత్రి మోడీ అంటా ఉంటే, ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా? సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారు రాహుల్ గాంధీ. దాడులపై పాకిస్తాన్ సమాచారం ఎందుకు ఇచ్చారు? యుద్ధం చేయాలనే ఉద్దేశమే కేంద్రానికి లేదు. అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు. ఇలా కట్టడి చేస్తే యుద్ధ విమానాలు కూలిపోకుండా ఉంటాయా? ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడని మోడీ ప్రకటిస్తారా? ఆపరేషన్ సింధూర్ను 1977 యుద్ధంతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. వీళ్ళ కాడ సమాధానం లేనప్పుడల్లా ఇందిరా నెహ్రూ ఈ 2 పేర్లు తీసుకుంటారు. ఈ సమాధానం వీళ్ళ కాడున్న సమాధానాలు 2: జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అనేది వాళ్ళ వాదన. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? వాళ్ళు అడుగుతుంది అసలు జరిగిన ఫ్యాక్ట్ ఏందో సభ ముందు పెట్ట సమాధానం. ఇంకా మిగతా వాళ్ళది కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ పుట్టింది. పీఓకేను స్వాధీనం చేసుకునే ఛాన్స్ వచ్చినా వాడుకోలేదు అమిత్ షా. మొన్న వచ్చింది కదా, మరి మనం ఎందుకు వాడుకోలేదు? ఆపరేషన్ సింధూర్ గట్టిగా చేసింటే అయిపోతుంది. నెహ్రూ నిర్ణయం వల్లే యుఎస్ లో పర్మనెంట్ సీట్ దక్కలే. పాల్గామ్ టెర్రరిస్టులను హతమార్చాం. కాంగ్రెస్ హయాంలో పారిపోయిన టెర్రరిస్టుల మాట ఏంటి? చిదంబరం పాక్కు క్లీన్ చిట్ ఇచ్చారని అమిత్ షా ఫైర్. ఇక పీఓకేను స్వాధీనం మరెంతో దూరంలో లేదు, త్వరలోనే ఆ రోజు వస్తుంది. రాజ్నాథ్ ఆపరేషన్ సింధూర్కు కామా పెట్టాం, ఫుల్ స్టాప్ కాదు. పాల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చాం. పాకిస్తాన్కి ఏ దేశం నుంచి కూడా నిధులు వెళ్లకుండా చేయాలి. ఫాదర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజంగా పాక్ మారిందని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ ఉంటే, ఇక విపక్షాలు లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు. పహల్గామ్ దాడికి రక్షణ మంత్రి, హోంమంత్రి బాధ్యత వహించారా? అయితే కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ అయింది. యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఉగ్రదాడిలో గాయపడ్డ వారికి కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించలే. సీజ్ ఫైర్ ప్రకటన ట్రంప్ చేస్తారా? ఇది మోడీ బాధ్యత రాహిత్యమే. అసలు దేశంలో పౌరుల ప్రాణాలకు రక్షణ ఏడున్నదని చెప్పేసి అడుగుతున్నారు. ఇక పాకిస్తాన్ టెర్రరిస్టులు పాల్గామ్ దాకా ఎట్లొచ్చిండ్రు? కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఖర్గే ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బీహార్ వెళ్లారు. దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా? మీకున్న దేశభక్తి ఇదేనా అని చెప్పి మల్లికార్జున ఖర్గే నిన్న రాజ్యసభలో ప్రశ్న. ఇది ఇట్లుంటే పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ అని చెప్పి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా ఈనాడు దినపత్రికలో అదే వార్త. ఇక ఉత్తుత్తి బ్యాంకు పెట్టి 140 కోట్లు మోసం. ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మాయా. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 330 బ్రాంచీల ఏర్పాటు. పీఎం ముద్రా యోజనకు అనుబంధ సంస్థగా ప్రచారం. బ్యాంకుగా చెప్పుకుంటూ కూలీల నుంచి బిజినెస్ మ్యాన్ల దాకా వసూలు. సొసైటీ చైర్మన్ రామదాసప్ప కుమారుడు సాయి కిరణ్ ను అరెస్ట్ చేసిన సిఐడి అంటూ ఉత్తుత్తి బ్యాంకు పెట్టి 140 కోట్లు ఎత్తుకపోయారట. 330 బ్రాంచీలు పెట్టినట. 330 బ్రాంచీలు ఏర్పాటు చేసి 140 కోట్లు జేబులు వేసుకొని పోయినట. ఏం కథ? ఓడేమో ఉత్తుత్త కోర్టే పెట్టిండు, ఓడు ఉత్తుత్త పోలీస్ స్టేషన్, ఓడేమో ఉత్తుత్తది టోల్గేట్. మొత్తం ఉత్తుత్త మీదనే నడుస్తా ఉంది. బీసీ లీడర్లు ఏకమయ్యేనా? ఖచ్చితంగా ఏకమయ్యారు. అందరి మనసుల్లోకి బీసీ వాదం చొరబడ్డది, డౌటే లేదు అక్కడ. ఇప్పుడు తాత్కాలికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మా బీసీ నాయకులను అవసరాల కొద్దిగా వాడుతుండవచ్చు. కానీ
బీసీలు అంతా తెలంగాణ రాష్ట్రంలో ఒకే తాటి మీదకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు మీ రాజకీయ పార్టీలు, మీ బీజేపీ, మీ కాంగ్రెస్, మీ బీఆర్ఎస్ వీటన్నిటినీ ఏది మన చేపల మార్కెట్లో ఎవడు కొనని చేపల లెక్క అయిపోతాయి చూడరు. మీ ఆ పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే యమునా తీరే. తాత్కాలికమే ఇదంతా. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఇదే రేవంత్ రెడ్డి గారు, టీడీపీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు సంఖలో, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాజశేఖర రెడ్డి సంఖలో, ఎవరి కాడే ఉండే కదా. వన్స్ ఒకసారి మూమెంట్ ప్రజల చేతుల్లోకి వచ్చిన తర్వాత అందరు రావాల్సిందే. బీసీ ఉద్యమం కూడా గదే. పార్టీలకు అతీతంగా ఢిల్లీకి తరలి రావాలని ఇప్పటికే బీసీ మంత్రుల పిలుపు. వెళ్తే కాదు, ఇది బీసీ మంత్రుల ఒక్కరి బాధ్యతగానే బీసీ మంత్రులు ఎందుకు పెడతా ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేరా? వీళ్ళు పెట్టరా? 42% రిజర్వేషన్ పార్టీ అంటే ఇలేదా? ముగ్గురు ఇల్లేనా? బీసీ రిజర్వేషన్ రాగానే ఇలా పార్టీ అందరిది కదా. వీళ్ళేం పెడతారు? మూసీ ప్రక్షాళన, భూముల అమ్మకాలు, 1000 కోట్ల బడ్జెట్ శాంక్షన్, గివి ఆయిలే. సంకట స్థితిలో బీజేపీ, బీఆర్ఎస్, బీసీ నేతలు ఇకనైనా ఏకతాటిపైకి రావాలంటున్న బీసీ సంఘాలు. వెళ్తే అధిష్టానాల కోపం, వెళ్ళకుంటే రాజకీయంగా నష్టమట. ఎట్టి పరిస్థితిలో ఎవడు బీసీలకు ద్రోహం చేస్తూ అగ్రవర్ణాల సంకల చేరినా వారిని రాజకీయంగా ఖచ్చితంగా సమాధి చేసుడే. అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు సీఎం లేఖలు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంతో ఒక్క లేఖ ప్రధానమంత్రికి రాసినుంటే అఖిలపక్షం లేఖ నీ చిత్తశుద్ధి బయటకు వచ్చేది. మీడియాకు లీక్ చేసి ప్రధానమంత్రికి పంపకపోతుంది. ఎంత అద్భుతం చూడరు. ఇక నేను మొన్న చూసిన మొన్న క్యాస్ట్ సెన్సస్ ది ప్రజెంటేషన్ చేసే టైంలో సోనియా గాంధీ గారు నేను మీటింగ్కు రాలేకపోతున్నా అని చెప్పి ఆమె లెటర్ రాస్తే, ఇది నాకు ఆస్కార్ అవార్డు, ఇది నాకు ఈ అవార్డు, ఆ అవార్డు అని ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటుంటే జనమంతా నవ్విరాజు చూసి. ఆమె నేను మీటింగ్ హాజరు కాలేకపోతున్నా అని ఆమె రాస్తే, కులగణన మీద ఆమె కితాబ్ ఇచ్చినట్టుగా సార్ చెప్పుకున్నాడు. ఆడపరువాయ్. పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో ఐవీఎఫ్ సెంటర్లకు లింకు. హైదరాబాద్లో తీగలాగితే వివిధ రాష్ట్రాల్లో కదులుతున్న డొంక. డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి నెట్వర్క్ అట. కొనుగోలు చేసిన శిశువులను సరోగసి పిల్లలుగా చూపి లక్షలు లూటీ చేస్తున్న సంతాన సాఫల్య కేంద్రం అట. హైదరాబాద్లోని సృష్టి ఐవీఎఫ్ సెంటర్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా అక్రమ ఐవీఎఫ్ సెంటర్ల గుట్టు రట్టవుతున్నది. ఒక ఐవీఎఫ్ సెంటర్ పై దర్యాప్తు మొదలు పెడితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముఠాల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. పుట్టిన శిశువును అపహరించి లేదా కొనుగోలు చేసి వారిని సరోగసి పిల్లలుగా చూపించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్న ముఠాలు పట్టుబడుతున్నాయి. ఈ అంతర్రాష్ట్ర దందాలో మాఫియా సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తున్న కొంతమంది ఏర్పడ్డారట. బిచ్చగాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ స్పెర్మ్ కలెక్ట్ చేస్తా ఉన్నారట. వాళ్ళ వీర్యం తీసుకు మహిళా బిచ్చగత్తెలను తీసుకొచ్చి వాళ్ళ అండాలు కలెక్ట్ చేస్తున్నట. కలెక్ట్ చేసి అట్లా ఇవి కాకుండా ఇంకో మూడోది ఏంటంటే చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చే ముఠాలతోని చేతులు కలిపి ఇగో ఐవీఎఫ్ ద్వారా పుట్టిండని చెప్పి లక్షలు అమ్ముతా ఉన్నారు. పెద్ద దందా జరుగుతా ఉంది చూడండి. దేశ ప్రజలపై తలసరి రుణభారం 1,32,099 రూపాయలు అప్పయిందట. ఒక్కొక్క తలపైన దేశ ప్రజల మీద 1,32,099 రూపాయలు అప్పయిందట. ఇద్దరాలు మొగలు కూర్చొని మాట్లాడు. ఇట్లా అప్పు చేసినావు అంటే అది నేను చేసిన అప్పు కాదే, కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు అని చెప్పని అంటుండు. ఖమ్మం, నల్గొండ మంత్రులు సీఎంను పని చేయనివ్వట్లే అని చెప్పేసి అందుకే ఆయన ఖమ్మం, నల్గొండ లిస్ట్ పెట్టి మహబూబ్నగర్లో పని చేసుకుంటాడు. 19 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత. 42% రిజర్వేషన్ బీసీలకు కాదు ముస్లింలకు. ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలని పిలుపు. ఈ పిలుపు చాలా అద్భుతం. కమ్యూనిస్టులను బీజేపీలో చేరాలని పిలుపట. ఇంతవరకు ఎవరు అడగలేదు నాకు తెలిసి. ఈ డిమాండ్ రామచంద్రుడు చూడు, ఇది గొప్ప విషయం. ఇది మామూలు విషయం కాదు. ఇదిగా ఆల్రెడీ ఎర్ర జెండా ఎల్సి మీ కలర్కి వచ్చింది. మీ కలర్కి వచ్చింది, ఇప్పుడు కాషాయం కలర్కి వచ్చింది. అది యాక్చువల్గా వాళ్ళు లెఫ్టిస్టులు, వీళ్ళు రైటిస్టులు. ఇక్కడ తింటారు. యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు.
అంత బదులిస్తామని, బుల్లెట్కు శతాగ్నితో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పాను. ఆపరేషన్ సింధూర్తో మన సామర్థ్యం ఏమిటో ప్రపంచం అంతటి తెలిసింది. 22 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేశాం. సైనిక దళాలపై నమ్మకంతో స్వేచ్ఛనిచ్చాం. చాలా దెబ్బతీశారు, ఇక చాలు అంటూ పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. పాక్ ఎయిర్ బేస్లు ఇంకా ఐసీలో ఉన్నాయి. ప్రపంచమంతా భారత్కు మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్కు రిమోట్గా మారింది. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణలు సైనిక దళాల ఆత్మస్థైర్యాన్ని ప్రభావం చూపాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం. పాల్గా ముష్కరులను మట్టుబెట్టామని చెప్పి కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ ఏర్పడిందని విమర్శ. ఇక్కడ పాకిస్తానే కాళ్ళ బేరానికి వచ్చి అయ్యా దండం పెడతా, మీకు కాళ్ళు మొక్తా, ఇక జాలు నాయన అని చెప్పి కాళ్ళ వేల ఆడితే అప్పుడు ఇడిచిపెట్టినట్టు. అదే విషయం ఏంటంటే ఆ రోజు పాకిస్తాన్ పత్రికలను కూడా ఇండియాలో నిషేధించారు కదా. ఆ రోజు సీజ్ ఫైర్ అయిన తర్వాత చూస్తే పాకిస్తాన్లో ర్యాలీలు తీసిరు. పాకిస్తాన్ గెలిచింది, వాళ్ళే గెలిచినట్టుగా. అవును, అంత ఆశ్చర్యం. పాక్తో పోరాడే సంకల్పమే మీకు లేదు. బలగాల చేతులు కట్టేసి ఆపరేషన్ సింధూర్లోకి దించారు. 1971 యుద్ధంతో పోలిక. అమెరికా ఒత్తిడి తెచ్చినా ఇందిరా డోంట్ కేర్ అన్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ. పహల్గాం ఉగ్రవాదులను పట్టించిన శాటిలైట్ ఫోన్ అని చెప్పేసి వార్త. ఇక నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. ఢిల్లీ, ముంబై, చెన్నైలో కాలుష్యంతో ఇబ్బందులు పడతా ఉన్నాం. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని నిన్న మీటింగ్. తెలంగాణలో కొత్త మద్యం పాలసీ. దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల మద్యం పాలసీ ఊరూరికి ప్రతి గ్రామానికి ఒక మద్యం షాప్ ఏర్పాటు చేసేయడానికి మంత్రివర్గంలో తీర్మానం చేసినట్టుగా తెలుస్తా ఉంది. వాస్తవేనా అంటున్నారు? అదే మరి ఇంకా క్లారిటీ లేదు. ఊరూరికి మద్యం షాప్ అంటే ఇంకా మంచిగా ఉంటది, మామూలు కథ కాదు. మధ్య తెలంగాణ దాన్ని క్లారిటీగా తెలుసుకున్నాం. క్లారిటీ. తెలంగాణలో కొత్త మద్యం పాలసీ. దరఖాస్తు రుసుం ప్రస్తుతం 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు. గడువును 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచే ఛాన్సు. స్థానిక ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపట. ఇక ఢిల్లీలో బీసీ ధర్నా వాయిదా. దీని మీద కొత్త మద్యం పాలసీ మీద ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్నేళ్ళు చేయాలి, దరఖాస్తు ఇంత క్లారిటీగా ఉన్నావు. జాబ్ క్యాలెండర్ విషయంలో ఎప్పుడు వేయాలి, ఎప్పుడు నింపాలి, ఎప్పుడు కథ, ఏ క్లారిటీ లేదు. ఇక మద్యం విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి మందిని కాపాడే విషయంలో మాత్రం లేకుండా పోయింది. ఢిల్లీలో బీసీ ధర్నా వాయిదా. 11 నిర్వహించాలని నిర్ణయం. పార్లమెంట్లో దేశ భద్రతపై చర్చ నడుస్తుండడమే కారణమంట. ధర్నా తర్వాత 3 రోజులు ఢిల్లీలోనే సీఎం, మంత్రులు. ఇక బీసీ బిల్లులపై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీని కలిసే యత్నం. రాహుల్ సహకారంతో విపక్షాలను కూడగట్టాలని యోచిస్తుందంట. ఏమీ చేయలేవు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి నేను చెప్తా ఉన్నా, నేను ఒక సభలో సభ్యుడిగా చెప్తా ఉన్నా, నీవు ఈడి నుంచి ఢిల్లీ దాకా దేక్కుంటూ పోయినా నువ్వు 42% తేలేవు. దానికి ఒకే ఒక్కటి కారణం, ప్రజా ఉద్యమం బలంగా ఏర్పడి ప్రజల ఆకాంక్షగా మారినప్పుడు బీజేపీ కూడా తల వంచుతుంది. మీరు అది బీసీలకు రిజర్వేషన్ రావద్దనేది మీ ఇంటెన్షన్ కాబట్టి, మీ అంతర్గత ఆలోచన కాబట్టి మీరు ఎట్లాగో ఈ ఉద్యమానికి అవకాశం లేకుండా చేస్తారు. ఇది ఎప్పటికైనా మీ అందరి రాజకీయ తలగోరి కడుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజును ఇది అయిపోయిందిగా. ముద్ర కోఆపరేటివ్ పేరిట 140 కోట్ల వసూలు, 330 శాఖలు, 1600 మంది ఉద్యోగులు, వేలల్లో బాధితులు. సేకరించిన డబ్బుతో ఏపీలోని అమరావతిలో పెట్టుబడినట. ముద్రా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడట, అతని కుమారుడు సాయి కిరణ్ అరెస్టు. అమరావతిలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సీఐడట. ఈడ మంది దగ్గర పైసలు వసూలు చేసుకపోయి అమరావతిలో పెట్టుబడులు పెడతా ఉండట. వాడు దొంగ 2000 మంది దగ్గర వసూలు చేసిరట. దిగువకు కృష్ణమ్మ పరవాళ్ళు. ఇప్పుడు మనం గేట్లు ఎత్తకపోతే ఇంకా 4 రోజులు అయితే మీదికి అవే వెళ్ళిపోతుండే. దిగువకి ఎట్లయినా పోవాలి. కృష్ణమ్మ దిగువకు పోకపోతే ఎగువకి ఏం రాలే, అంతే. ఎగువకి ఏం రాలే, ఎప్పుడైనా కిందికే పోతుంది. తెరుచుకున్న సాగర్ గేట్లు నీటి విడుదల. స్విచ్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్. జూలైలో గేట్లు ఎత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులో పూడిక తొలగిస్తామని ఉత్తమ్. సాగర్ గేట్లు ఎత్తే కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి డుమ్మా. గేమ్ చేంజర్ గా సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీలో ఉత్తమ్. ఇక భూ వివాదం కేసు సీఎం రేవంత్ కు సుప్రీంలో ఊరటనట. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ను కొట్టేసిన సిజేఐ ధర్మాసనం. ఇక హైకోర్టు జడ్జిపై పిటిషన్ పెద్దిరాజు వ్యాఖ్యల మీద ఫైర్ అంట. న్యాయవాది క్షమాపణను పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరణ. పిటిషనర్ సహా లాయర్ల కోర్టు ధిక్కరణ నోటీసులు. బనకచర్లపై సుప్రీంకు బీఆర్ఎస్. కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అంట.
ఆ, వీళ్ళు సుప్రీంకోర్టులో కేసేసి వాపస్ తెచ్చిన వాళ్ళు వీళ్ళే. బీఆర్ఎస్ వాళ్ళే. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి పాపానికి తలగోరి పట్టింది కేసీఆరే. ఇక ఫామ్ హౌస్లో ఉదయం నుంచి రాత్రి దాకా సుదీర్ఘ మంత్రాలు, స్థానిక ఎన్నికలు, సీఎం రమేష్ వ్యాఖ్యలు, జూబ్లీ ఉప ఎన్నికల అంశాలపై చర్చ జరిగిందట. మోదీ బాబు ప్రయోజనాలకే సీఎం తహతహ అని చెప్పి బనకచర్లను అడ్డుకోవాల్సిందే అని చెప్పి కేసీఆర్. ఇక పిఎన్జీ పగ్గాలు భారతీయ చేతికి. కొత్త సీఈఓగా శైలేష్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి సత్యానాథెల్లా క్లాస్ అంట. ఇక పరదా కాపురాల పాటలు. దుబాయ్లో ఇరుగు గదుల్లో పలువురు తెలుగు ప్రవాసీలు. మంచం పట్టేంత స్థలంలో కాపురం. ఒకే గదిలో 4 జంటలు. బ్యాచిలర్లు అయితే 10 మంది. అక్రమంగా అద్దెకిస్తున్న ఓనర్లు, అధికారుల ఉక్కుపాదం. ఇతర ప్రాంతాలకు ప్రవాసీలు. భారీగా అద్దెలు పెరిగిన దూరభావం అంట. జస్ట్ ఇట్లా పరదా కట్టేసి ఇక్కడ జంట, ఇక్కడ ఒకటే రూమ్ లో 4 జంటలు, 4 కుటుంబాలు కాపురం ఉండి సంసారం చేయాలి. ఈ పరిస్థితికి వచ్చిందట దుబాయ్లో. చాలా దారుణంగా ఉందంట. చూడండి, డిజైన్ ఖరారు అవ్వగానే ఇంకా డిజైనే కాలేదా, రేషన్ కార్డుల పంపిణీ. అప్పటి వరకు మంజూరు పత్రాలు జారీ. చిట్టి ఏది చిట్టి అంటారా, ఏది మన మీటింగ్ వస్తే చిట్టి రాసిస్తారుగా. మీటింగ్ అయిపోయాక చిట్టి ఇస్తే కోటర్ ఇస్తారండి. గా టైప్ కథ. అప్పటి వరకు మంజూరు పత్రాలు జారీ. ఇక లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేదాకా ఈ మంజూరు పత్రాలతో నడిపిస్తట్టు అనిపిస్తుంది. వాటి ద్వారా రేషన్ పంపిణీ, సంక్షేమ పథకాల్లో లబ్ధి. 5,61,346 కొత్త రేషన్ కార్డులకు ఆమోదం. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లు. 3,09,00,000. 3,09,00,000 మంది కంట్రోల్ బియ్యానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళట. తెలంగాణ జనాభా 3,74,00,000. 3,74,00,000లో 65 లక్షల మంది మిగిలి ఉన్నారు. ఇక 65 లక్షల మంది మాత్రమే కంట్రోల్ బియ్యం మీద ఆధారపడి లేరన్నట్టు. ఆ 65 లక్షల మందిలో పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పన్నులు కట్టేటోళ్ళు, ప్రజాప్రతినిధి అందరు పోతే ఇక మిగిలేదు ఎంతమంది అని అంటే ఏమిరా బాలరాజు అన్నట్టు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఈ లోకానికి నీ వల్ల అన్నట్టు. ఇక ఇది కథ. ఇండియన్ స్పెర్మ్ టెక్ సెంటర్ సీజ్. పోలీసుల సమక్షంలో అధికారుల తనిఖీలు, తాళం. 8 మంది అరెస్టు. హైదరాబాద్లో ఘటన జరిగిందట. ఇంకెన్నెలతో పిల్లలు లేని దంపతులకు సోషల్ మీడియాలో ఉచిత పరీక్షల పేరిట మాయ. సృష్టి ఫర్టిలిటీ వ్యవహారంపై దర్యాప్తులో కొత్త అంశాలట. ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ దందా కూడా ఇదేనట. ఒకసారి శనార్థ తెలంగాణలో ఉన్నటువంటి వార్త చూద్దాం. 42% కష్టమే, కన్విన్సే మార్గం. హస్తినలో లొల్లి, ఆ తర్వాతే కన్విన్స్. అంటే జనాన్ని కన్విన్స్ చేయడం కోసం అంతే ఇవన్నీ చేస్తున్నట్టుగా యాక్షన్ అన్నట్టు. ఇప్పుడు జనానికి 42% వస్తట్లేదంటే అంటారు కదా, అట్లా అనుకుంటూ ఉండాలంటే చేస్తున్నాం. పోరాడు దానిలో వచ్చింది బానే, కష్టపడ్డాడు అయినా కానీ కాకపోయే ఆ యాక్టింగ్ అన్నట్టు. ఈ డ్రామా ఏది మన భాగవతం సురువై ముంగట శుక్లాంబరధరం అనే పద్యం ఉంటుంది కదా, ఆ పద్యం టైప్ అన్నట్టు ఈ వ్యవహారం అంతా. బీసీ సంఘాలను ఒకే తాటిపైకి తేవడమే లక్ష్యం. జట్టుగా బీజేపీపై దాడికి ప్లాన్. బీసీ వర్గాల్లో పార్టీని దోషించేయడమే టార్గెట్. తద్వారా అన్ని ప్రయత్నాలు చేసినట్టు ఒప్పుకోవాలనే ఆలోచన. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులంటూ ఇక్కడ కన్విన్సే మార్గం. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, మీతోటి కాదు, మీరు చెయ్యేది లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేసిందంతా డొల్లా తప్పు అనే మాట చెప్తూనే ఉన్నా. ఇక తర్వాత ఇప్పుడు కన్విన్స్ చేసుకుంటారట. ఆ తర్వాత హస్తినలో లొల్లి అట. ఆ తర్వాత ప్రజల్ని మళ్ళా కన్విన్స్ చేస్తారట. ఏమని? అయ్యా ఏమనుకోకరి, నేను ఎంత ఇష్టం లేకున్నా కూడా కష్టపడి మీకు ఇచ్చిన మాట కోసం నేను బీసీ రిజర్వేషన్ కోసం పేగులు దిగేటట్టు కొట్లాడినా. ఒక పేగు ముక్క కూడా ఆన్నే ఉంది, ఇంకా తెచ్చుకోలే. అట్లా కొట్లాడినా అయినా కూడా భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా ముస్లింలను చూపెట్టి మీ రిజర్వేషన్లను అడ్డుకుంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులను ఊరూరికి తరిమి కొట్టండి అట్లా అని పిలుపునియబోతా ఉంటారు. చూడరు, మనం చూస్తాం. ఈ బయట చూస్తాం మనం. మీరు పిలవండి, నేను వచ్చేస్తా. బీజేపీ నా ఇల్లు, వేరే పార్టీలోకి ఎందుకు వెళ్తా? పార్టీకి రాజీనామా చేయొచ్చు, కానీ ఎమ్మెల్యే పదవికి చేయలేదు. గోషామాయలకు బైపోల్ ఉండదు. ఇంకా 3 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే. గోషామాయల శాసనసభ్యులు రాజాసింగ్ అంటాడు పాపం. మళ్ళీ ఆయన ఎవడన్నా రాజాసింగ్ గారు మన తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటుంది, ఏరి వెనుకకు చూస్తారా అన్నట్టుగా. ఆ మోటు సామెత ఉంటుంది అన్నట్టు. ఇడిచిపెడితే అయిపోయా. ఇడిచిపెడితే ఇప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూడ్రి, నన్ను కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేశారు కదా.
నన్ను కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసిరు కదా, ఇగో కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసిరుగా, ఇంకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పెట్టుకురు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన సస్పెండ్ చేసిరు, మీరు సస్పెండ్ చేసిరు కాబట్టి సస్పెన్షన్ లెటరు ఎవరికి, చైర్మన్ గారికి పంపండి. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయి బీసీ అని వస్తుంది, ఇక్కడ బీసీ అని వస్తుంది. మీరు ఇది ఇవ్వడానికి ఇంకా మా పిల్లగాడే అని వాళ్ళు, మరి సస్పెండ్ ఎందుకు చేసినట్టు, ఎందుకు నా పేరు పక్క పుంటే ఆ పేరు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు? ఇంకా మార్చండి, మీరు ఇవ్వకపోతే నేనన్నా తీసుకుపోయి ఇస్తా. ఇక ఉత్తంపై అలిగిన కోమటిరెడ్డి, నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తే ప్రోగ్రాం, విమానాశ్రయానికి వెళ్లిన కోమటిరెడ్డి, అడ్లూరి, ఉత్తమ్ ఆలస్యంపై కోమటిరెడ్డి ఫైర్. ఇంకెంతసేపు ఆగాలి అంటూ అసహనం, ఎయిర్పోర్ట్ నుంచి అలిగి వెళ్ళిపోయిన వెంకటరెడ్డి, అడ్లూరితో కలిసి నాగార్జున సాగర్కి వెళ్ళిన ఉత్తమ్. ఇక నల్గొండలో తాగుబోతు హల్చల్. నల్గొండ జిల్లా కేంద్రంలో రావిల్ల నరసింహ అనే వ్యక్తి తాగిన మైకంలో హల్చల్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. మంగళవారం పట్టణంలోని డీవీకే రోడ్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన రావిల్ల నరసింహ కూడా పోలీసులు టెస్టులు చేయగా బ్రీత్ అనలైజర్లో 155 mg వచ్చిందట, ఆల్కహాల్ తీసుకున్నట్టు చూపించింది. దీంతో నరసింహపై స్థానిక ఎస్ఐ సైదులు కేసు నమోదు చేసినట. అయితే అప్పటికే బాగా తాగిన నరసింహ తనపై కేసు నమోదు చేయడంతో పోలీసులపై చిందులేశారు. అంతటితో ఆగకుండా తనపై కేసు ఎలా నమోదు చేస్తారంటే ఒడ్డుపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నట. ఆ విజువల్స్ ఉన్నాయి కానీ చూపించొద్దు అట్లా, లైవ్ లో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుని రాత్రి అయింది. సమన్వయ లోపం పార్టీ నాయకత్వానికి అయిపోయింది. బీసీ మేము ముస్లిం రిజర్వేషన్లకే వ్యతిరేకం, బీసీ రిజర్వేషన్ల పెంపున కాదు. కాంగ్రెస్ తీసుకొచ్చింది బీసీ రిజర్వేషన్ల బిల్లు కాదు. అది అయ్యా ముస్లింలు బీసీఈలో ఉన్నారు, బీసీ బిలో ఉన్నారు, బీసీ ఇంకేడున్నారు బి 2 ఉన్నారు. ఈ 2 ఇడిచిపెట్టిన ఆయన ఈ డి ఏ సి ఈ 3 వెన్స్ చూద్దాం. ఎందుకు తప్పించుకోవడానికో మాట కాదు. ఇప్పుడు అక్కడ గుజరాత్లో ఉన్నది కదా, మరి గుజరాత్లో తీసేయకపోతే అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు. ఆ బిల్లులో న్యాయపరమైన చిక్కులున్నాయి. ఖమ్మం గడ్డను కాషాయ వశం చేస్తాం, ఈ జిల్లాలో బీజేపీ జెండాను ఎగరేస్తాం. వెస్ట్ బెంగాల్లో అనేక మంది కమ్యూనిస్టులు బీజేపీలో చేరారు. ఇక్కడ అదే జరగబోతుంది. టీబీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. సమన్వయ లోపం, ఇక పార్టీ నాయకత్వానికి మీనాక్షికి మధ్య దూరం. ఇక మొన్న పాదయాత్రకు నటరాజన్ నిర్ణయం, ఢిల్లీలో ధర్నాకు రేవంత్ రెడ్డి ప్లాన్, అనివార్యతతో పాదయాత్రకు బ్రేక్. దీనిపై ముందే పార్టీలో చర్చించలేదా? మీనాక్షి నటరాజన్ అడ్వాన్స్డ్ అయ్యారా? సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారా? మీనాక్షి పాదయాత్రకు వాయిదా వెనుక అసలు కథ ఏందంటూ అధిష్టానం క్లియర్గా మీనాక్షి ఏదో జరుగుతూ ఉంది, నువ్వు సీరియస్గా ఉండని చెప్పి ఆమె క్లియర్గా ఇచ్చారు. ఇది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. ఇక్కడ ఈమె పాదయాత్ర అనగా నేను ఢిల్లీలో ధర్నా అన్నాడు, పాదయాత్ర వాయిదా పడేటట్టు. అది వాళ్ళ ఇంటర్నల్ పంచాయతీ. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్, కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలి, నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి. ఇక పాక్ కాలబేరానికి వచ్చింది. ఏ దేశాధినేత యుద్ధం ఆపాలని చెప్పలేదు. ట్రంప్ మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మాట్లాడలేదట. పాక్ భారీ దాడులకు ప్లాన్ చేసిందని జేడీ వాన్స్ చెప్పారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాను. దాడులు ఆపాలని పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపలేదు. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు బెదరబం. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీకి ధైర్యం ఉంటే ట్రంప్ అబద్ధాల కోరనాలని చెప్పి రాహుల్ గాంధీ అనలేడు. కొత్త డ్రామా, ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంతా ఉత్తదే. ఇక అమలు కాదని తెలిసి కాంగ్రెస్ కాలయాపన. చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, మిగిలిన 3 మంత్రి పదవులను ఇవ్వాలి. బీజేపీ మిగిలిన 3 మంత్రి పదవులు కూడా బీసీలే 100%. బీజేపీ కాంగ్రెస్ పార్టీల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ బీసీ ప్రతినిధులు రాష్ట్రపతిని కలవనున్నట్టు వెల్లడి. ఆగస్టు 8న కరీంనగర్లో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారట. జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన యాత్రికుల బస్సు అట. 18 మంది మృతి, మరికొంతమంది గాయాలు. ఈ అక్రమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గుట్టురట్టు. తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై కామారెడ్డిలో చీటింగ్ కేసు నమోదు. అర్హత లేకున్నా తన కూతురు కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న జీడిపల్లి నరసింహారెడ్డి. ఫరీద్పేట్ గ్రామంలో నరసింహారెడ్డి కుటుంబానికి 12.25 ఎకరాల భూమి. తన కూతురు దీపికారెడ్డికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం ల్యాండ్ తక్కువగా ఉన్నట్టు చూపించిన వైనం. నరసింహారెడ్డి వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి
విచారణ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు స్థానిక తహసీల్దార్ కంప్లైంట్తో నరసింహారెడ్డిపై కేసు నమోదైందట. ఇది నేనే బయట పెట్టిన. ఈడబ్ల్యూఎస్ కోటా కింద అక్రమంగా ఎంబీబీఎస్ సీటు పొందింది నా బిడ్డ. ఇప్పుడు పేదోళ్ళకి పొందాలి కదా. ఇప్పుడు పేదోళ్ళు అగ్రవర్ణాల్లో ఉన్న అసలైన పేదోనికి దక్కాల్సి రావాలి కదా. ఇట్లా దొంగతనంగా కొట్టేసిరు నిన్న కేసు నమోదు. చాలా మందికి ఇట్లా జరుగుతుంది. ఆ ఎంబీబీఎస్ సీట్ను రద్దు చేయాలి, ఇతన్ని అరెస్ట్ చేయాలి. చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఇట్లా. గట్టిగా సాక్షి దినపత్రిక చూసుకుందాం. అయితే ఒక వాదన జరిగింది. రండి అన్న ప్రేమరాజ్ అన్న. నమస్తే భాయ్ సాబ్. అచ్చా నమస్తే భాయ్ సాబ్. ఏదే పోస్టర్ తీసుకురా. రండి. హాయ్ నమస్తే. ఏం సినిమా తీస్తున్నారు అందరు కలిసి? ఆరుద్ర. ఆరుద్ర అంటే తెలంగాణలో ఒక పురుగుకు, అంటే వర్షాకాలంలో వచ్చే ఒక పురుగు పేరు. అది పట్టు పురుగు లాంటిది ఉంటుంది. అది థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇవన్నీ ఎందుకు? అది థ్యాంక్ యూ బాయ్ సార్. నాకెందుకు చెప్తారు ఇక్కడ? ఎన్ని వేసుకుంటారు ఇంకా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చలో. సినిమా షూటింగ్ అయిపోయిందా? ఇది అయిపోయింది. తలా ఓ చెయ్యి ఇది మరి. సినిమా పోస్టర్ వస్తాయి అంటే ఎక్కువ సినిమాల తెరువు పోము, నీకు తెలుసు కదా. ప్రేమరాజ్ అన్న స్పెషల్ రిక్వెస్ట్ ఇది. ఆరుద్ర. అచ్చా, ఏమేమి ఉంటాయి ఈ మూవీలో? ఒక మైక్ ఏం పేరు బాయ్ సార్? కార్తికేయ సార్. అయ్యో కార్తికేయ గారు, ఏమేమి ఉంటాయి ఈ సినిమాలో? ఎందుకు చూడాలి ఈ సినిమా చెప్పు. ఈ సినిమా చూడాలంటే ఒక అండర్ కవర్ కాప్కి సంబంధించిన ఒక యాక్షన్ థ్రిల్లర్ సార్ ఇది. ఓకే. కొంచెం పాలిటిక్స్ మళ్ళీ రౌడీజం మీద ఒక అండర్ కవర్ కాప్, సిన్సియర్ కాప్ ఎలా తన రియల్ డ్యూటీని చేశాడనేది ఒక థ్రిల్లర్గా చూపిస్తున్నాం సార్. ఇదండి యాక్షన్ బేస్డ్. ఎంతసేపు ఉంటుంది సినిమా? 2.5 hours ఉంటుంది సార్. సో ఇందులో అంటే ఎప్పుడు రిలీజ్ ఉంది? ఇది అక్టోబర్లో అనుకుంటున్నాం సార్ రిలీజ్. అక్టోబర్లో ఉంది. షూటింగ్ పార్ట్ అయిపోయిందా? అయిపోయింది సార్. 80% షూటింగ్ అయిపోయింది. ఇంకొక యాక్షన్ పార్ట్ ఒకటి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది సార్. ఓకే. అది ఇప్పుడు నెక్స్ట్ మంత్ 15th నుంచి చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు మీరు క్యూనిస్ ప్రేక్షకులకు ఏమని చెప్తారా? యా, నేను యాక్చువల్గా తీర్మాన్ మల్లన్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్ని. ఎప్పుడు లైవ్ ఫాలో అవుతుంటాను. ఇక్కడ మా పోస్టర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందులో తీర్మాన్ మల్లన్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇది ఒక పెద్ద బూస్టప్ లాగా ఉంటుంది మాకు ఈ సినిమాకి. మీ అందరూ మా సినిమాని ఆదరిస్తారని క్యూనైన్ ప్రేక్షకులకి మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ద సేమ్ టైం మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ ఆరుద్ర మూవీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలని చెప్పి అందరి మన్ననలు పొందాలని మనసారా క్యూనిస్ కోరుకుంటోంది. అన్న మాట్లాడు అన్న. ఇది అంటే నేను డైరెక్టర్ అయిన తర్వాత రైటర్గా రాసింది అతి కొద్ది సినిమాలు. దాంట్లో కార్తిక్ గారు దాదాపు 3 సినిమాలు వరుసగా నాతోనే రాయించారు. దీంట్లో ఇది 3వ సినిమా. తను మంచి టేస్ట్. ప్రేమరాజ్ అన్న గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు కదా. కేసీఆర్కు లెటర్ రాశాడు కదా, ఆ లెటర్ చాలా పాపులర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. మీరేమని చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఆల్ ది బెస్ట్. ఆరుద్ర అతి త్వరలో సెప్టెంబర్లో మీ ముందుకు వస్తూ ఉంది. ఆరుద్ర మూవీ పోస్టర్ అయితే భలే డిజైన్ ఉందబ్బా. ఏదో కప్పు పెట్టారు, ఇందులో బ్లడ్ ఉంది మొత్తం. ఏ గ్రూప్ అది? ఏ గ్రూప్? అన్ని గ్రూపులు కలిపి ఇది. ఇందులో ఏ పాజిటివ్ బి పాజిటివ్ లేదు, ఆల్ పాజిటివ్ గ్రూప్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి ఆరుద్ర మూవీ కోసం
చూద్దాం ఎట్లా ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. భారీ బడ్జెటేనా? భారీ బడ్జెట్ సార్, ఆల్మోస్ట్ 7 crores అవుతుంది సార్. 7 కోట్లు ఖర్చు పెట్టి చేస్తారా? ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఒక సాక్షి దినపత్రికకు సంబంధించినటువంటి వార్త చూస్తే, నువ్వు గ్రాండ్ మ్యాన్ మాత్రమే ఓవర్ క్యూరేటర్తో గంభీర వాగ్వాదం, పిచ్కు దగ్గరగా రావడంపై వివాదం చెలరేగింది. ఎగుమతుల్లో భారత్ టాప్. ఇక చైనాను మించి అమెరికాకు స్మార్ట్ ఫోన్ల సరఫరానంట కెనాలిస్ నివేదిక వెల్లడించింది. ఇక సృష్టిపై కేసులట. సరోగసి పేరుతో శిశు విక్రయాలకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో పాటు డాక్టర్ నమ్రత చరిత్రను పోలీసులు తవ్వేదీస్తున్నట. భారీగా ఓట్లను తొలగిస్తే, ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ స్థాయిలో ఓట్లను తొలగిస్తే మాత్రం తాము ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సర్ను వ్యతిరేకిస్తున్నారు ప్రతిపక్షాలు అక్కడ. రైట్గా మోసం చేస్తోంది. మాజీ మంత్రి సెంధిల్ పై ఉన్న కేసు విచారణను తమిళనాడు ప్రభుత్వం కావాలని జాప్యం అయ్యేలా చేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ప్రళయ్ ప్రయోగం సక్సెస్, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే నూతన ప్రళయ్ క్షిపణి టెస్టు పూర్తయింది. ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన. త్వరలో రాష్ట్రపతిని కలవనున్న బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం. ఢిల్లీలో సీఎం ధర్నా, కొత్త డ్రామా. ఇక బీజేపీ కాంగ్రెస్ వైఖరిపై జనంలోకి తలసాని అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీసీ నాయకులు సమావేశమైనారు నిన్న. రైట్, మంచి తలసాని సీనన్న. ఎస్, ఏనందున కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జనని పెడతా ఉంది. ఇప్పుడు గతంలో పార్టీల మీటింగ్లు పెట్టినప్పుడు మీరంతా సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు బీసీ గర్జనకు ఓసీలు అందరూ వస్తారా? ఎస్, బీసీ గర్జనకు ఓసీలు అందరూ వస్తారా? కేసీఆర్ ఆ సభకు వస్తే నన్ను కూడా ఆహ్వానించి నేను కూడా వస్తా. ఎస్, ఆ సభకు వస్తే, ఆ సభకు మేము రాము, మీరు బీసీలో పెట్టుకోరు, మీరు పెట్టుకున్నట్టు చేయరంటే అది మోసం. సింధూర్ ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్ పై చర్చలో మోడీ స్పష్టీకరణ. కాంగ్రెస్ పై నిప్పులు, పాక్ మీపై దాడి చేయబోతుందని అమెరికా ముందే సమాచారం ఇచ్చింది. బుల్లెట్తోనే సమాధానం చెప్తామని వాన్స్కు చెప్పానన్న ప్రధాని అంటూ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినా ఈయన ఎత్తలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. అందులో వాస్తవం ఎంతో తెలియదు. బీసీ బిల్లుకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని చెప్పి బట్టి విక్రమార్క. ఇక మళ్ళీ భూముల వేలం. రాష్ట్ర ప్రభుత్వం 66 ఎకరాల భూములను విక్రయించాలని భావిస్తూ ఉందట. డిఎస్సి 2003 టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తిస్తుందని హైకోర్టు తీర్పు. ఆవాలు నువ్వులు అక్కడక్కడే తగ్గిపోతున్న ప్రధాన సాంప్రదాయ పంటలంట. సోయాబీన్ మినహా పలు నూనె గింజల పంటలు దాదాపు కనుమరుగైపోయినాయట. పాలమూరు నిజామాబాద్ జిల్లాలో సైతం కానరాని వేరుశనగ, పప్పు దినుసు పంటలది అదే దారి. కంది ఓకే, పెసర, మినుములు అంతంతే. రాష్ట్రంలో ఎక్కువగా వరి, పత్తిదే హవా. కాలుష్య రహితంగా హైదరాబాద్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వచ్చే 25 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించాలని నిన్న మీటింగ్ ఉంటే కాంగ్రెస్ సైన్యాన్ని సిద్ధం చేయండి అని చెప్పి ఒక 3వ పేజీలో వాడుతుంది. హ్యూమనాయిడ్ రోబో 5 లక్షల రూపాయలేనంట. అందుబాటులోకి తెచ్చిన చైనా కంపెనీ ఇంట్లో మనిషిలా, ఇంటి పని మనిషిలా ప్రయోగాలకు కూడా అనువుగా 5 లక్షలకే రోబో వస్తుంది. ఇక ఏ బాధ లేదు, ఏమంటే జస్ట్ పని చేసి పెడతారు. ఏ పని చేయమంటే కాళ్ళ నొప్పు లేవు, వీళ్ళ నొప్పు ఏం లేదు. అమ్మా దయచేసి జరంత కరెంట్ మాట్లాడండి ప్లీజ్. ఒంటరితనంతో కుంగిపోతున్న వయోధికులట. మాట్లాడే మనుషుల కోసం పడిగాపులు, మాటల కోసం డెకేర్ కమ్యూనిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న వైనం. జిఎస్ఎల్వి F-16 ప్రయోగం ఇవ్వాలే. ఇక గురుకుల విషాహార మృతులు 48 మంది. రాష్ట్రంలో గురుకుల ఫుడ్ పాయిజన్ సంబంధించిగా గోదావరి వెలవెల, కృష్ణమ్మ కలకాలన్నట. కృష్ణా ప్రాజెక్టులో 89% చేరిన నిల్వలు. గోదావరి జలాశయాల్లో నిల్వలు 32% ఉన్నాయట. సాగర్ 26 గేట్ల ఎత్తివేత, నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ అడ్లూరి. ఇక సింగపూర్లో చంద్రబాబు, మన వాళ్ళ ఫోన్ సార్, గ్రాఫిక్స్ తప్ప ఏదైనా సాధించుకొని తీసుకురమ్మంటున్నారట. జల దోపిడీ ఆపాల్సిందే, బనకచెర్లపై కేసీఆర్ రణగర్జన. తెలంగాణ రైతాంగానికి అయ్యా మేము ఇప్పుడు బీసీలమంతా బనకచెర్ల పాయింట్ మీద లేము, బీసీ గర్జన మీద ఉన్నాం. పాదయాత్రకు ప్రకంపం. మీనాక్షి డైరెక్షన్ కంట్రోల్. అధిష్టానం అడుగులపై సీఎం శిబిరంలో కలవరం. రేవంత్ను సైడ్కు జరిపి మీనాక్షిని ఫీల్డ్లోకి పంపడంపై శ్రేణుల్లో చర్చ. ప్రజా వ్యతిరేకతను అంచనా వేసేందుక, స్థానికంలో నష్ట నివారణక. సీఎం పాదయాత్ర చేస్తే విడ్డూరం, ఆయన లేకుంటే అది అర్థం లేని నడకే. కొంతకాలంగా అధిష్టానానికి రేవంత్కు మధ్య పెరుగుతూ వచ్చిన గ్యాప్. అక్కడ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ బట్టి ఉంటేనే ఈయనకు కూడా అపాయింట్మెంట్ ఇస్తారు, లేకపోతే ఇస్తలేరట.
సీఎంకు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని 10 నెలలుగా ప్రచారం. ఎటకేలా కలిసి కనిపించిన ఇద్దరు గంటల్లోనే పాదయాత్ర ప్రకటన. సీఎం డమ్మీ లీడర్ అని క్యాడర్కు అధిష్టానం సంకేతం ఇస్తున్నదా? అనూహ్య నిర్ణయానికి ముందు హైకమాండ్ ఆడుతున్న నాటకమా? మీనాక్షి పాదయాత్ర తాజా పరిణామాలపై కాంగ్రెస్లో ప్రకటనలు. కాంగ్రెస్లో భూకంపం, బనకచర్లో మునుగుతాం, రేవంత్ తీరుపై రగులుతున్న నాయకులంటూ వార్త. 30 రోజుల్లో 3,000 కోట్లు ఆదాయమే లక్ష్యంగా కొత్త మద్యం పాలసీ. లైసెన్స్ గడువు 3 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదమంట. దరఖాస్తు ఫారం 3 లక్షల రూపాయలు, అడ్వాన్స్గా ఏడాది లైసెన్స్ ఫీజు 10% షిప్పింగ్ పన్నుతో దుకాణాన్ని ఎక్కడికైనా మార్చుకోవచ్చట. ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎక్కడికైనా మార్చుకోవచ్చు. జనం ఎక్కడ ఉంటే అక్కడికి అంగడి జరుగుతూ ఉంటే కూడా 4 కేసులు 4 కేసుల బీర్పేటలు వేసుకొని మొబైల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు. మొబైల్ దుకాణం లెక్క ఇంత చిన్న ఛత్రి పెట్టి అద్దాలకు గరిల్లా గ్లాసులు వేస్తామంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఆ తరీకలకు తీసుకొచ్చారు దాన్ని. ఈ వారం అప్పు 3,500 కోట్లట. ఈ వేల ద్వారా ఆర్బీఐ నుంచి తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కారు. అప్పులు కేసీఆర్ ఉంటే తీసుకోడు, ఇక మొత్తమే అప్పులు తీసుకోడు. ఈయన ఫామ్ హౌస్ కాడ ఎకరం అమ్మి తెచ్చి కడుతుండే. అవును, అట్లే చేస్తుండే. అప్పులు గనం, ఆదాయం పూజ్యం. 8న బీసీ శంకారావం. 42% కోటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం. కరీంనగర్లో భారీ బహిరంగ సభ. నాటి సింహగర్జన సభ జరిగిన నేల నుంచే రేపటి శంకారావాన్ని గులాబీ పార్టీ సన్నద్ధం. కేటీఆర్తో భేటీలో బీసీ నేతల కార్యాచరణ. ఉమ్మడి 10 జిల్లాల వారీగా బహిరంగ సభలు. ప్రభుత్వంపై ఒత్తిడి, ప్రజల్లో చైతన్యమే లక్ష్యం. ఆగస్టులో రాష్ట్రపతిని కలిసేందుకు నిర్ణయం. కోటా కోసం కేంద్రం పైన ఒత్తిడి పెంచే యోచన చేస్తా ఉన్నారట. మంచిదే. బీసీ ముఖ్యమంత్రి కూడా ప్రకటించురి. బీసీ అంతెందుకు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బీసీని పెట్టుర్రి. మా బండ ప్రకాశ్ అని పెట్టుర్రి, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ పెట్టండి, గంగులను పెట్టండి, ఇటు ఎవరు మధుసూదనాచారిని పెట్టండి, శ్రీనివాస్ గౌడ్ పెట్టండి. ఈడ కూడా బరాబర్ కూర్చున్న పెట్టిరు చూడు. ఇక గౌడు, చారి, యాదవ్, ముదిరాజు, మున్నూరు అందరూ మంచి టెక్నికల్ పాయింట్ మీద మీరందరూ కూడా గర్జన్ లేదు బిర్జన్ లేదు ఇంటికి వర్రా అంటే వెళ్ళిపోతారు. మళ్ళీ కేసీఆర్ చెప్పంగానే మీ గర్జన ఏపాడిది? మీ నాయకులంతా అధికారంలో ఉండే బీసీలది 33 నుంచి 22% పట్టుకొచ్చిన మహానుభావులు మీరు. మీకు మంగళారతి దింపాలని ఆయన మంగళారతి దింపి 33 23 తీసుకొచ్చిన మహానాయకులు 42 దాకా పోవాలని కొట్లాడతారట. వీళ్ళు మంత్రులు అప్పుడు గంగుల కమలాకర్ మంత్రి, తలసాని మంత్రి, శ్రీనివాస్ గౌడ్ మంత్రి. చూసుకో ఇక ఈయన మండలి మధుసూదనాచారి గారేమో ఇక్కడ స్పీకర్ గా, అక్కడనేమో బండా ప్రకాష్. 33 23 తీసుకొచ్చినటువంటి శాల్తీలన్నీ కూర్చొని 42 కావాలని డిమాండ్ చేస్తాడు. అద్భుతంగా ఉంది. గర్జిస్తారట గర్జన. ఢిల్లీ కాంగ్రెస్ మెడల్ వంచి కోటా సాధించి జయలలిత ప్రజా ఉద్యమాన్ని చైతన్యం చేసి ఒత్తిడి తెచ్చింది. ఇలా ఎట్లున్నదంటే సంపేసి సంతాప సభ పెట్టేట్టు మర్డర్ చేసి అయ్యో ఎంత జరిగిపోయే అని సంతాప సభ పెట్టిన కార్యక్రమం లెక్క కనిపిస్తా ఉంది ఇదంతా చూస్తూ ఉంటే. రైట్, ఇక ఒక ఆమె ఇక్కడ బయట ఒక ఆమె ఉంది చూడు, ఇది అయిపోగానే ఆమె తీసుకో.